ఈరోజు అన్నగారి 102వ సంవత్సరం జయంతి కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ పార్లమెంటు నుండి మేమందరం అన్నగారి సమావేశం చేసినాము. ఆయనకు మేము రక్తం పంచుకొని బిడ్డలం. ఆయన మనసు చాలా వెన్న, అందరికీ ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. సామాన్యులకు కూడా రాజకీయ అవకాశాలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి అతను. ఆయన ఈరోజు జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు అన్నిటికన్నా మిన్న ఆయన దేవునిలాగా ఇచ్చేస్తాం. కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలతోటి అందరికీ కూడా, ఈ రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల వారికి ఆయన వల్ల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఆయన ఈరోజు టీటీడీలో, తిరుమల తిరుపతిలో కూడా అన్నదానము అన్నగారే మొదలు పెట్టినాడు. అదేవిధంగా తెలంగాణలో పటేల్ పటారీ వ్యవస్థ రద్దు చేసి అందరికీ సమున్నతమైన స్థానం కల్పించి పేదవాడికి కూడా రాజకీయం అంటే ఏంటిదో తెలిపిన మహోన్నతమైన వ్యక్తి. నిజంగా ఆయన ఈరోజు జన్మదిన కార్యక్రమం చేస్తున్నందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. మేము ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆయన జన్మదిన. నేను తయ్యబా తస్నీం మారియా బాబు, చార్మినార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ మహిళా ప్రెసిడెంట్ అండ్ ఫౌండేషన్ చైర్మన్. నా తరఫు నుంచి, మా మైనారిటీ అందరి తరఫు నుంచి మన ఎన్టీఆర్ గారికి ఆయన ఈరోజు జన్మదినము, అందరికీ మా తరఫు నుంచి ఆశీర్వాదం. మా అన్నయ్య గారికి, మా చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలి అంటే, మా బాస్ ఉంది. వరల్డ్ 1947 నుంచి ఇప్పుడు దాకా ఇట్లా సీఎం ఎప్పుడువి రాలేదు. నేను గట్టిగా చెప్తున్నా, నేను మైనారిటీ ఉన్నా, ముస్లిం ఉన్నా ఏం కాదు. హైదరాబాద్ అంటే ఎవరికి తెలియలేదు అసలు. మా బాబు గారు ఇప్పుడు ఇక్కడ సీఎం అయినాకనే బిల్ కలెక్టర్ ఇక్కడ వచ్చి ఇది హైదరాబాద్ అని చూపించి వరల్డ్కి తెలిసింది. ఒక్క హిస్టరీలో ఉంటుంది వరల్డ్లో హైదరాబాద్ ఉందని. మళ్ళీ తెలియదు. మా చంద్రబాబు నాయుడు గారు బిల్ కలెక్టర్కి పిలిపించి ఒక హైదరాబాద్కి పేరు తీసుకొచ్చి ఒక హైదరాబాద్కి ఎంత ఆనందంగా ఒక స్వర్గ్ లాగా తయారు చేసింది. ఆయన మామయ్య గారు జన్మదినము మన తరఫు నుంచి, మా మైనారిటీ తరఫు నుంచి అందరికీ ఆశీర్వాదం. గత 1975 నుండి కూడా మేము ఎన్టీఆర్ అభిమానులము. రాజకీయంగా 82లో హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాకతో నియోజకవర్గం నుండి వచ్చినాం. మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఒక రాజకీయంగా, ఒక సామాజికంగా, ఒక ఆర్థికంగా తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పీరియడ్లోనే ఏదైతే మనం ఈ ప్రక్కన చూస్తున్నామో విగ్రహాలు, ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నాయో విగ్రహాలు ఆయన ద్వారానే 86లో స్థాపించబడ్డాయి. దాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి. ఈరోజు ఒక టూరిజం డెవలప్ అయిందంటే కేవలము ఎన్టీఆర్ పుణ్యమే. ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా చార్మినార్ నుండి పలక్నమ వరకు పెద్ద రోడ్లు, ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి అక్కడ ఏదైతే మన ట్యాంక్ బండ్, అక్కడ లోయర్ ట్యాంక్ బండ్ వరకు పెద్ద రోడ్లు అయినంటే ఎన్టీఆర్ పుణ్యమే. ఏదైతే గొడవలు కూడా ఇంచుమించు మంచి ఫైల్ వాళ్ళని మంచి హైదరాబాద్కి బహిష్కరణ చేసిందంటే కేవలము ఎన్టీ రామారావు గారు. అక్కడ ఎంఐఎం లీడర్లను కానీ, అక్కడ మన ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలను కానీ, ఓవైసీ తండ్రిని కూడా ఒకప్పుడు 6 నెలలు బహిష్కరించాడు గొడవలు అయితే. అట్లాంటి మహా వ్యక్తి మళ్ళీ రాలేడు, రాబోడు కూడా. ఇదే మా తెలుగుదేశం పార్టీ అభిమానులంగా మేము గర్విస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈవేళ ఒక రకంగా సంతోషించదను, ఓ రకంగా ఎంతో బాధపడ్డదను. ఎన్టీఆర్ పుట్టిన ఇది ఈవేళ. కానీ అలాగే వర్ధంతి రోజు కూడా ఎంతో బాధపడతాం. జయంతి, వర్ధంతి రెండు అలాగే ఉంటాయి. కానీ ఆ మహానుభావుడు పేదల గురించి, పేదవాడి ఆకలి బాధలు తీర్చడానికి ఓ పార్టీ స్థాపించాడు. అదే తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ప్రతి పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడం గుడ్డ, ఉండడానికి ఇల్లు ఉండాలని ఒక మంచి సిద్ధాంతంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో 82 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఉన్నాను. పార్టీ గురించి ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ పార్టీ అలాంటి మహానుభావుడు
చనిపోయాడంటే అందరికీ బాధాకరమే. కానీ ఆయన పెట్టిన భిక్ష ఈవేళ ఎంతోమంది నాయకులు కానీ, ఎంతోమంది పేదవాళ్ళు కానీ, ఎంతోమంది జనాలు కానీ చెప్పుకుంటున్నారు. దాన్ని అక్షరాల నిజం చేసిన మహానుభావుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తాలూకు అడుగుజాడలో నడుస్తూ పరిపాలన విధానంలో ఎంతో మార్పు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఉమ్మడి ఆంధ్రాగా ఉండేటప్పుడు ఈవేళ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఇది. ఆ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు అంటే కాంగ్రెస్ దుష్ట పరిపాలన నుంచి ప్రజలను కాపాడి తెలుగుదేశం పార్టీ పెట్టి అందరికీ మంచి చేసిన మహానుభావుడికి ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటాను. అలాగే ఇది 102 పుట్టినరోజు ఇది. కానీ అందరికీ బాధాకరంగా ఉంది. ఆ మహానుభావుడు పుట్టినరోజు కూడా ఎంతో ఘనంగా చేసుకునేది. కానీ ఇదే మహానాడులో కడపలో మహానాడు పెడితే అంతులేని జనాలు ఈ వర్షాకాలంలో ఇది. నాకు బాధాకరం ఏంటంటే నా మిస్సెస్కి కాస్త ఆరోగ్యరీత్యా బాగోక వెళ్ళకపోయాను. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడికి స్నేహితుడు అక్కడే శ్రీధర్ అనే స్నేహితుడు తీసుకొచ్చాడు. ఈ మహానుభావుడు శ్రద్ధాంజలి కట్టించడమే నేను చేసుకున్న పూర్వజన్మ సుకృత ప్రతిదీ దయ్యుంచి మీడియా వాళ్ళకి కానీ ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే ఆ మహానుభావుడు ఏ రకంగా పెట్టాడు, పార్టీ పెట్టాడు, ఆయన అడుగుజాడలో నడవాలని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారాలు. ఎన్టీ రామారావు గారి జన్మదినానికి శుభాకాంక్షలు. 102వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు ఆయన. కానీ మన ముందు లేకపోయినా కానీ చింతించాల్సిన టైము. కాకపోతే ఆయన మంచి పనులకు ఆయన చెప్పిన మార్గాన మనం నడవడం అది ముఖ్యం అనిపించింది. మేము నిమ్మకూరు కూడా వెళ్ళాము. మాకు నిమ్మకూరు దగ్గరేను. అక్కడికి వెళ్ళాము. ఆయన స్వగృహం చూసాం. ఆయన సొంత ఇల్లు, వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు వెళ్ళాము. మేము అన్నీ చూసాం, వచ్చాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సంతాపదీపాన్ని తెలియజేస్తూ నమస్కారం చేసుకుంటున్నాను. నేను కూడా కృష్ణా జిల్లా వాసినే. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం. మేము కూడా ఆయన అంటే మా కుటుంబం అందరికీ అభిమానం. మేము కూడా తెలుగుదేశం పార్టీనే. ఆయన కూడా గెలిపించుకున్నాం. కృష్ణా జిల్లా మొత్తం ఆయన గెలిచారు. సంతోషం, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఊరికే చూడడం కోసం వచ్చాం, కానీ ఈ రోజు ఈ ప్రాముఖ్యత అని తెలియదు. మాకు వచ్చిన తర్వాత తెలిసింది. హ్యాపీ, సంతోషంగా ఉన్నాము. ఈరోజు అన్నగారి జయంతి సందర్భంగా మాకు ఇక్కడికి వచ్చి ఘాట్ని సందర్శించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈయన పుట్టినరోజు పురస్కరించుకుని మహానాడు జరపడం అనేది క్రమేణా ఆయన ఉన్న కాడి నుంచి వచ్చిన ఆనవాయితీ. అది మేమందరం కూడా ఒక పండగలాగా, సంక్రాంతి జనవరిలో వస్తుంది, మరో సంక్రాంతి 3 రోజులు మాకు మేలో వస్తుందని మేము భావిస్తున్నాం. మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు తెలంగాణలో కష్టపడి పనిచేసి మళ్ళా పార్టీకి పూర్వవైభవం తెస్తామని కోరుకుంటున్నాం. రామారావు గారు అంటే ప్రత్యేక అభిమానం అండి. మేము 82 పార్టీ పుట్టిన దగ్గర నుంచి మొట్టమొదటి ఓటు రామారావు గారితో వేయించారు. మేము రామారావు గారిని చూస్తూనే పెరిగాం. మేము వాస్తవంగా రామారావు గారు అంటే అభిమానం. రామారావు గారు చనిపోయినప్పుడు ఇదే సమాధికి ఇక్కడ మట్టి ఇవన్నీ మేము పోసాం. ఒకప్పుడు వచ్చాము. అప్పుడు రామారావు గారు చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్ధంతికి తప్పకుండా వస్తాం. ఇప్పుడు ఈ జయంతి మాత్రం ఇవాళే వచ్చాము. మామూలుగా ఇంత ముందల 2004 నుంచి ఇది ఘాటు ఓపెన్ అయింది. అంత ముందర కూడా వచ్చేవాళ్ళం. ప్రతి సంవత్సరం జనవరి 18 తప్పకుండా ఇక్కడే ఉంటాం. మేము పొద్దున్న 6ంటికి, 5:30, 6ంటికి ఇక్కడే ఉంటాం. ఇప్పటికి 33 సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నాం. తెనాలి నుంచి మా తెనాలి పక్కన పల్లెటూరు. అక్కడి నుంచి క్రమం తప్పకుండా ఆయన అంటే అభిమానం కాబట్టి ఆ జనవరి 18, 17వ తారీఖు వచ్చి ఒక నైట్ ఇక్కడే ఉండి జనవరి 18 పొద్దున్నే ఇక్కడ 6ంటికో 5:30కు వస్తాము. 9:30, 10 దాకా ఉండి ఆయన దర్శనం చేసుకుని మనసులో స్మరించుకొని దండం పెట్టుకొని ప్రశాంతంగా ఇక్కడ దేవుడు కూడా ఎట్టయితే కూర్చుంటాం అట్లా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఆయన స్మరించుకొని వెళ్తాం. రామారావు గారికి భారతరత్న అని ఎప్పటి నుంచి అంటున్నారు. ఇప్పుడన్నా అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా ఇప్పించగలిగితే ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ రామారావు గారి విషయంలో గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం బాగుంది. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి పురస్కరించుకొని ఎన్టీఆర్ గారి ఎంతోమంది తెలుగుదేశం అభిమానులు కానీ, ఎన్టీ రామారావు అభిమానులు కానీ ఎంతోమంది సందర్శించుకుంటున్నారు. అది మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ యొక్క కార్యక్రమాలను ఎప్పుడు కూడా ఇదే విధంగా అందరూ కూడా దీన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకుంటున్నాం. ఆయన ఆశయాలకు అనుకూలంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ఆ ఏడుకొండల వారు, ఆ దుర్గమ్మ తల్లి
ఆరోగ్యాన్ని ఇచ్చి ఏపీని మరింత అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ఈరోజు కడప నగరం పశుమయం అయిపోయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కడపకెళ్ళి ఆ మహానాయకుడికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కృషి చేసి రే అనగా పగలనగా కష్టపడి ఈరోజు ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ఈ సందర్భంగా ఇంకా మంచి మంచి పనులు చేసి ప్రజల్లో స్థిరస్థాయిగా ఉండిపోతారని ఆశిస్తున్నాను. ఇంతేకాదు లోకేష్ అన్న ఈరోజు ప్రతి కూడా యువతకి ఎంతో ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తున్నారు. యువతని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కొనసాగిస్తున్నారు. ఆయనకి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన కూడా ఇటువంటి రేపుడు తరానికి ఆయన పునాది. అందుకోసం ప్రతి వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.